హలో హలో హలో, ఈ డాక్టర్ గెటప్ ఏంటి? మనకి లోన్ కట్టాల్సినోడు హార్ట్ అటాక్ అని చెప్పి నాటకాలు ఆడుతున్నాడేమోనని నాకు డౌట్. అందుకే ఈ డ్రెస్ లో వెళ్ళి షాక్ ఇస్తా. సరే పద. అవును, నువ్వెక్కడికి? అదే నువ్వు ఒక్కదాన్ని వెళ్తావు కదా, వాడేమన్నా నీకు షాక్ ఇస్తాడేమో అని. వాడి వైర్లు కట్ చేస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. ఏమ్మా జూనియర్ డాక్టర్ సేరి డాక్టర్ కాట్ నువ్వు తమ్ముడు 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 సార్ 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 లిక్విడ్ నైట్రోజన్ బాడీలో స్ప్రెడ్ అవడం వల్ల -210 degrees సెంటీగ్రేడ్ అంటే ఐస్ కంటే 210 డిగ్రీల తక్కువగా బాడీ టెంపరేచర్ డౌన్ అయిపోయింది. అందుకే బాడీ ఇలా అయిపోయింది. మీకు ఆఖరి చూపైనా దక్కాలనే బాడీని టచ్ చేయకుండా ఉంచాం. నువ్వు నా తోడబుట్టుడివే కాదురా, నా రాజకీయ వారసుడురా. వారసుడండి కాదు, నా ప్రాణం 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 రా. నేను చంపేశారా, ఇళ్ళతో చంపేశాను సార్. నీ బాడీ ఆధారపడి ఎవరికి కావాలయ్యా? నా తమ్ముడి ప్రాణాలు ఇవ్వగలవా? కనీసం ఆడి బాడీనైనా ఇవ్వగలవా? మున్సిపాలిటీ వాళ్ళు వేసుకుంటారు కాకి గుంటలు, మీరు వేసుకుంటున్నారయ్యా. వాళ్ళకంటే మీరు ఏం పగలు తీశారండి బాబు, మీకు స్టార్లు. సార్, మీ బాధను మేము అర్థం చేసుకోగలం, కానీ ఇది పద్ధతి కాదు. అంత పద్ధతి తెలిసినోడు అయితే నా తమ్ముడిని చంపినోడిని తీసుకురావయ్యా. 24 గంటల్లో పట్టుకుంటాం. కాకి గుంటలు వేసుకున్న ప్రతి పోలీసోడు చెప్పేది ఇదేం మాట. మాట తప్పితే 25 గంటల్లో వంటి మీద ఈ కాకి డ్రెస్ ఉండదు.
నా గన్ను నా గన్ను ఎక్కడ పెట్టావు? ఎక్కడ పెట్టానంటే తీసి ఇచ్చింది నువ్వేగా. నీకేం కావాలంటే తీస్తాను. నా గన్ను నాకు ఇచ్చారా? ఈ నిజాన్ని నువ్వు డబ్బుతో కొనలేవు. నెవర్ నెవర్ నెవర్. మా సార్ గన్ను ఎందుకు తీసావు? నేను అడుగుతున్నా కదా, నీకు ఎందుకో? నా గన్ను నేను ఏమన్నా కావాలని తీసానా? ఒక అమాయకుడిని ఎడ్యుకేట్ చేద్దామని తీశాను. ఎడ్యుకేట్ చేయడం ఏంట్రా? అంత గట్టిగా అరుస్తున్నావుంట్రా? ఎడ్యుకేట్ చేయడం ఏంటండి? అవునరా, నేను గన్ తీసేటప్పుడు నువ్వేం చేస్తున్నావు? అమ్మాయికి బీట్ కొడుతున్నావు కదా. అదే నీ పై ఆఫీసర్ పొజిషన్ లో నేను ఉన్నట్టయితే నిన్ను స్పాట్ లో డిస్పాచ్ చేసి ఉండవండి. గన్ను తీసింది కాక నన్నే బుద్ధుతావా? నేను వెళ్ళిపోతాను. నా గన్ను అరే, నేను అక్కడే ఉన్నట్టయితే వాడు గన్ తెచ్చి నాకు ఇచ్చేవాడు, నేను నీకు ఇచ్చేవాడిని కదా. సార్, మీ గన్తోనే డాక్టర్ని కాల్ చెప్పారు. ఇప్పుడు అర్థమైంటుంది వాడికి అది సెల్ కాదు గన్ను అని. నా గన్నుతో వాడు మటర్ చేస్తే నీ సమస్య కదా. ఎందుకంటే బాధపడతావు? పోయింది బుల్లెట్ కదా, ఏదో నీ గన్నే పోయినట్టు బాధపడతావు అంటే ఏదో టెస్ట్ చేసి ఉంటాడు, వచ్చేస్తాడు. అది వచ్చేసాడు, అది వాడు వచ్చేసాడు. వాడా? ఆయన ఎవరనుకున్నావు? మా ఏసీపీ గారు. సార్, నీకేమన్నా మెంటల్ ఏంట్రా? ఆడేసీపీ ఏంటి? అరే గన్ ఇచ్చారు, వెళ్ళిపోదాం. ఎవరు నువ్వు? ఎవడు నువ్వా? అప్పుడే మర్చిపోయావుట్రా? అరే డ్రెస్ చేంజ్ చేసావు, బాడీ లాంగ్వేజ్ మారింది, గుర్తులేదురా? సరిగ్గా గుర్తు తెచ్చుకో. ఆడిటోరియంలో వైద్యుడు గొప్పోడా, సింగర్ గొప్పోడా, ఇద్దరులో ఎవరు ఇంటెలిజెంట్ అని అడిగావు. నేను ఇద్దరు ఇంటెలిజెంట్ అని చెప్పాను. ఎవరో డిసైడ్ చేసి చెప్పు, నేను డిసైడ్ అవ్వాలి అని పెద్ద పోజుగా అడిగావు. గుర్తులేదా? మర్చిపోయావా? ఈ తెంగరోడ్ దగ్గర సెల్ ఫోన్ తీసుకోమన్నావు కదా, అది తీసుకుని నీకు ఇచ్చారు కదా, అప్పుడు వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చావు. నీకేమైనా మెంటలా? నాకు మెంటలా? అవును, నాకు మెంటలా? వీడు ఏసీపీయా? ఆగాదు, నేను డిసైడ్ చేసి చెప్పాల్సింది నువ్వు కాదు. ఓకే, ఆ కళ్ళు వేరు, ఈ కళ్ళు వేరు. అక్కడ ఘాటు ఉంది, ఇక్కడ ఘాటు లేదు. అతను వేరు, ఈ సార్ వేరు. నేను చెప్పారా మా ఏసీపీ అని? మీరు చెప్పారు సార్, నేనే వెళ్ళలేదు. ఎదవని. నువ్వు అతను ఎక్కడ చూసావా? చూశాను సార్. ఎక్కడ చూసావు చెప్పు. అదే సార్, అక్కడ. రేయ్, వీడిని లోపల పడేయండి. సార్, నాతోరా. అక్కడ చూడు. నా గన్ను. రండిరా, టీ తీసురండి. నెంబర్ 1 జర్నలిస్ట్, అవార్డు తీసుకోపోతున్న నెంబర్ 1 డాక్టర్ తెలివైన వాళ్ళని చంపుతున్నాడు. కాల్ ట్యాక్సీ వాడు చెబుతున్న ఆనవాళ్ళని బట్టి చూస్తే రామ్మే ఇవన్నీ చేస్తున్నాడని నాకు స్ట్రాంగ్గా అనిపిస్తోంది. మన డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కేసు డీల్ చేస్తే షూటెడ్ సైడ్ ఆర్డర్స్ ఇష్యూ చేయాల్సి ఉంటుంది. యు డూ వన్ థింగ్, ఆ కాల్ ట్యాక్సీ వాడిని జాగ్రత్తగా ఫాలో చేసి నువ్వే రామును పట్టుకోగలిగితే మీ అమ్మను కలుసుకోవచ్చు. కోర్టులో అతనికున్న డిఫెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి శిక్ష తగ్గేలా చూడొచ్చు. క్యాచ్ హిమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అంజలి, నన్ను చంపొద్దు, నేనేం చూడలేదు. ప్లీజ్ నన్ను చేయొద్దు. నేనేం చూడలేదు, నేనేం చూడలేదు. చేయొద్దు ప్లీజ్. నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. నేను హరిని. నువ్వా? అసలు ఏమైంది అంజలి? ఎందుకులా భయపడుతున్నావు? ఇంతకీ వాళ్ళు ఎవరు? నేను ఓసీ బ్యాంక్ లోన్ రికవరీ కోసం హాస్పిటల్కి వెళ్ళాను. నేను అతన్ని సరిగ్గా చూడలేదు, కానీ వాడు నన్ను చూశాడు. అందుకే నన్ను చంపాలనుకుంటున్నాడు. అంజలి, అతను మర్డర్ చేయడం హాస్పిటల్లో ఎంతో మంది చూసుంటారు. వాళ్ళెవరిని ఏం చేయకుండా నిన్నెందుకు చంపుతాడు? లేదు, నన్ను చంపడానికి మనుషుల్ని పంపించాడు. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు అంజలి. లోన్ రికవరీ అంటే ఎంతో మంది కలుస్తుంటావు. వాళ్ళలో ఎవరో ఒకరు నిన్ను భయపెట్టడానికి ట్రై చేసి ఉండొచ్చు. లేదు హరి, నాకు బాగా తెలుసు. వాడిని చంపేస్తాడు. అంజలి, నిన్నెవరూ ఏం చేయరు, నేనున్నానుగా.
లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా జోలలో జారిపో మేలుకోలేనంతగా ఆపదేంద్రాదే నీరాగా నేనున్నాగా కాపలా కాస్తూ ఉంటాగా పాపలా నిదరోచాలింకా వేకువదాకా దీపమై చూస్తూ ఉంటాగా కాని అనుకోని అలివేణి ఏం కాలేదనుకోని వదిలేసి వెళ్ళిపోని ఆరాటాన్ని కాని అనుకోని అలివేణి ఏం కాలేదనుకోని వదిలేసి వెళ్ళిపోని ఆరాటాన్ని లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా జోలలో జారిపో మేలుకోలేనంతగా ఊరికే ఉసురుమంటావే ఊహకే ఉలిక్కి పడతావే చక్కగా సలహాలిస్తావే తిక్కగా తికమక పెడతావే రెప్పలు మూసుంటే తప్పక చూపేస్తా రేయంతా వెలిగించి రంగుల లోకాన్ని. సార్ అంజలి మీద కాల్పులు జరిపిన గురించి ఎంక్వైరీ చేశాం, ఆచూకీ తెలియలేదు. కాని అనుకోని అలివేణి ఏం కాలేదనుకోని వదిలేసి వెళ్ళిపోని ఆరాటాన్ని లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా జోలలో జారిపో మేలుకోలేనంతగా లాలిజో లాలిజో ఎదురుగా పులి కనబడుతుంటే కుదురుగా నిలబడమంటావే బెదురుగా బరువెక్కిందంటే మదిలా భ్రమపడుతుందంటే గుప్పెడు గుండెల్లో నేనే నిండుంటే కాలైనా పెట్టవుగా సందేహాలేవి కాని అనుకోని అలివేణి ఏం కాలేదనుకోని వదిలేసి వెళ్ళిపోని ఆరాటాన్ని లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా జోలలో జారిపో మేలుకోలేనంతగా. Please subscribe to iDream. Please subscribe for more videos.